Hi friends, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు TechFacts యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ రీసెంట్గానే మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ K20 మొబైల్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసి ఈ మొబైల్ బాక్స్లో మనకి ఏమేమి ఉంటాయి, అలాగే మనకి మొబైల్ చూడటానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో దీంట్లో వీళ్ళు మొత్తం 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 6GB ప్లస్ 64GB వేరియంట్ ప్రైస్ మనకి 21,999 రూపాయలు పెట్టారు, అంటే 22,000 రూపాయలు అయితే ఉంటుంది. ఇక దీంట్లో ఇంకో హయ్యర్ వేరియంట్ కూడా ఉంటుంది, 6GB ప్లస్ 128GB. సో దీని ప్రైస్ మనకి 24,000 రూపాయలు అయితే పెట్టారు. అయితే వీళ్ళు లాంచ్ డే ఆఫర్స్ కింద మనకి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు అలాగే డెబిట్ కార్డు యూజ్ చేస్తే ఒక 2,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో దానివల్ల నాకు ఇది 6GB ప్లస్ 64GB ఫైనల్ ప్రైస్ నాకు అరౌండ్ 20,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ నాకు వచ్చింది. ఓపెన్ చేస్తే మనకి బాక్స్ చూడటానికి ఇలా ఉంటుంది, వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేశారు. కానీ చైనాలో మాత్రం ఇది మనకి బ్లాక్ అండ్ థిక్ పర్పుల్ కలర్లో కొంచెం ఇంట్రెస్టింగ్ డిజైన్తో వీళ్ళు ఈ బాక్స్ని తీసుకొచ్చారు. కాకపోతే మన ఇండియాలో మాత్రం ఇలా వైట్ బాక్స్లో తీసుకొచ్చారు. ఒకసారి మనం బాక్స్ ఓవర్ వ్యూ చూద్దాం. పైన మనకి ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అని ఉంది, అలాగే మనకి రెడ్మీ K20 అని ఇక్కడ రాస్తుంది. ఇక్కడ మనకి పాపప్ సెల్ఫీ కెమెరా కనిపిస్తుంది, అలాగే ఇక్కడ మనకి షామీ MI లోగో ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అన్ని వైపులో కూడా వీళ్ళు కొన్ని డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మనకి మేజర్ కాంటెంట్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి వీళ్ళు కొన్ని ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ రాశారు. ట్రిపుల్ కెమెరా 48 మెగాపిక్సెల్ AI కెమెరా అని రాశారు, 20 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా అని రాశారు, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ అని చెప్పారు. అలాగే మనకి AMOLED డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు కదా, సో దానికి సంబంధించి కూడా వీళ్ళు డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాశారు. ఇంకా చాలా బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రాశారు వీళ్ళు. అలాగే మనకి ఇక్కడ ఏ కలర్తో తీసుకొచ్చారని చెప్పారు, గ్లేసియర్ బ్లూ. అలాగే మనకి ఇది 6GB ప్లస్ 64GB వేరియంట్. సార్ వాల్యూ మాత్రం వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకి బాక్స్లో కాంటెంట్స్ ఏముంటాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రైస్ మాత్రం 22,999 అని ఉంది, కానీ ఇది మన ఇండియాలో మాత్రం 21,999కి అమ్ముతున్నారు. సో ఇక దీన్ని మనం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే మనకి బాక్స్లో పైన ఒక వైట్ కలర్ ఇంకొక చిన్న కాటన్ బాక్స్ అనేది ఉంది. సో ఈ కాటన్ బాక్స్లో ఏముంటాయి అనేది ఒకసారి చూద్దాం మనం. సో దీంట్లో వీళ్ళు ఒక హార్డ్ కేస్ని ప్రొవైడ్ చేశారు, అలాగే చిన్న యూజర్ మాన్యువల్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ లాంటివి ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. సో అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా వీళ్ళు సో దీనికే ప్రొవైడ్ చేశారు. దీన్ని పక్క పెడదాం. ఇది మనకి క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా ఉంటుంది. ఇది ఒక హార్డ్ కేస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో మనకి ఫస్ట్ టైం వీళ్ళు మీమిక్స్ సిరీస్లో లాగా మనకి హార్డ్ కేసులు కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు మనకి సిలికాన్ కేసు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం కొంచెం హార్డ్ కేసు ఇస్తున్నారు. చూడటానికి కూడా బాగానే ఉంది. ఈ కేస్ మీద మనకి రెడ్మీ బ్రాండింగ్ ఇక్కడ రాస్తుంది. సో దీన్ని మనం పక్క పెడదాం. అలాగే మనకి ఫోన్ మాత్రం ఇలా ఉంటుంది. ఇది మనకి గ్లాసియర్ బ్లూ. సో చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది, కొంచెం షైన్ అవుతూ ఉంటుంది. సైడ్స్కి మాత్రం మనకి ఈ గ్రేడియంట్ ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో పైన ఒక చిన్న స్టిక్కర్ ఉంది. సో ముందైతే మనం డివైస్ తర్వాత చూద్దాం, ఇంకా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. సో బాక్స్లో మనకి ఒక ఛార్జర్ ఉంటుంది. లక్కీలీ ఇది మనకి 18 వాట్స్ ఛార్జర్ అనమాట. సో వీళ్ళు కేవలం 18 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేసే ఛార్జర్ని దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. రెడ్మీ K20 మనకి కేవలం 18 వాట్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. K20 Pro మాత్రం మనకి 27 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో దాంట్లో కూడా మనకి బాక్స్లో ఇలాంటి ఛార్జర్ని ఇస్తారు 18 వాట్స్ది. సో ఇక్కడ మనం ఒకసారి రేటింగ్ చూద్దాం. సో ఇక్కడ మనకి రేటింగ్ చూడండి, 5 వోల్ట్స్ 3 ఆంపియర్స్, అలాగే 9 వోల్ట్స్ 2 ఆంపియర్స్, అలాగే 12 వోల్ట్స్ 1.5 ఆంపియర్స్ అని ఇక్కడ రాసింది. సో ఓవరాల్గా మనకి ఇది 18 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4 సపోర్ట్ చేస్తుంది, 4+ కాదు, 4+ అంటే 27 వాట్స్ అనమాట. సో మన ఛార్జర్ని పక్క పెడదాం. అలాగే మనకి వీళ్ళు Type-C కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అఫ్కోర్స్ ఇది కొంచెం ప్రీమియం రేంజ్లో ఉంటుంది కాబట్టి మొబైల్, సో మనకి Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. సో దీంట్లో మనకి ఇయర్ ఫోన్స్ లాంటివి ఏమి ఇవ్వరు. యాజ్ యూజువల్ మనకి షామీ బ్రాండ్లో ఎక్కడ కూడా ఇయర్ ఫోన్స్ అనేవి రావు. సో మనం బాక్స్ని అయితే పక్క పెడదాం. ఇక మనం ఒకసారి డివైస్ చూద్దాం. ఇటువైపు మనకి కొన్ని బేసిక్ డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. రెడ్మీ K20 48 మెగాపిక్సెల్ కెమెరా, AI కెమెరా, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, అలాగే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 730 AMOLED డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం దీన్ని కూడా తీసేద్దాం. ఫైనల్గా ఫోన్ చూడటానికి మనకి ఇలా ఉంటుంది. సో ఇది మనకి గ్లాసియర్ బ్లూ కలర్, సైడ్స్కి చూడండి షైన్ బాగా అవుతుంది. సో లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. కొంచెం ప్రీమియం డిజైన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని వీళ్ళు ఆరా డిజైన్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకసారి ఫోన్కి సంబంధించిన ఓవర్ వ్యూ చూద్దాం. ఇక్కడ మనకి రెడ్మీ బ్రాండింగ్ కనిపిస్తుంది, అలాగే డిజైన్ బై షామీ అని ఇక్కడ వీళ్ళు రాశారు. అలాగే మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. ఇది మనకి డ్యూయల్ LED ఫ్లాష్ అనమాట. ఇది సింగిల్ కాదు, 2 ఉంటాయి. వామ్ అలాగే కూల్ 2 కూడా ఉంటాయి అనమాట. సైడ్కి మనకి వాల్యూమ్ రాక్
రాకర్స్ ఉన్నాయి. ఈ వాల్యూమ్ రాకర్స్ మనకి టెక్స్చర్ ఫీలింగ్ అయితే లేవు. అలాగే మనకి పవర్ బటన్ వీళ్ళు వేరే కలర్లో ఇచ్చారు, రెడ్ కలర్లో. వీళ్ళు లాంచ్ ఈవెంట్లో కూడా చెప్పారు కదా, సో పవర్ బటన్ ఒక్కటి మాత్రం కొంచెం వేరే కలర్లో వస్తుందని. సో చూడటానికి కూడా చాలా బాగుంది. పైన మనకి పాపప్ సెల్ఫీ కెమెరా కనిపిస్తుంది. ఈ పాపప్ సెల్ఫీ కెమెరా పైన ఒక చిన్న సర్కిల్ కూడా ఉంటుంది. ఈ సర్కిల్ ఎందుకంటే నోటిఫికేషన్ ఎల్ఈడి అనమాట. ఈ మధ్య మనకి ఫుల్ లెంత్ బెజర్లెస్ డిస్ప్లేస్లో నోటిఫికేషన్ ఎల్ఈడిని చాలా మందికి స్కిప్ చేస్తున్నారు, కానీ వీళ్ళు మాత్రం కొంచెం పర్లేదు. మనకి ఈ పాపప్ సెల్ఫీ కెమెరా పైన ఇచ్చారు. ఇది మనకి మల్టీ కలర్లో వెలుగుతూ ఉంటుంది అనమాట. మనకి ఏదైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, మిస్ కాల్స్, మెసేజ్లు వచ్చినప్పుడు. అలాగే మనకి 3.5 హెడ్ ఫోన్ జాక్ని వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. సో దీంట్లో మాత్రం మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉండదన్నమాట. అలాగే లెఫ్ట్ సైడ్ మాత్రం మనకి ఏమీ ఉండవు, అంటే మనకి సిమ్ ట్రే అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో బాటమ్ సైడ్ ఇచ్చారు దీనికి. మనం ఒకసారి బాటమ్ సైడ్ చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి సింగిల్ స్పీకర్ ఉంటుంది, అలాగే మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే మనకి టైప్ సి పోర్ట్ ఉంటుంది, అలాగే మనకి ఇక్కడ సిమ్ ట్రే వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఒకసారి మనం సిమ్ ట్రే ఓపెన్ చేద్దాం, దీంట్లో కాన్ఫిగరేషన్ ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మనకి ఇది డ్యూయల్ సిమ్తో వస్తుంది, కానీ దీంట్లో మనకి సపరేట్ ఎస్డి కార్డ్ స్లాట్ అయితే ఉండదు. అది కాకుండా ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ కూడా కాదనమాట. అంటే మనకి దీంట్లో స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకోలేము. ఓన్లీ మనకి ఆ 64 GB ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో సో దాంతోనే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇది ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. మినిమం హైబ్రిడ్ స్లాట్ కానీ లేకపోతే ఎక్స్పాండబుల్ మెమరీ స్లాట్ కానీ ఇస్తే బాగుండేది, కాకపోతే వీళ్ళు దాన్ని స్కిప్ చేశారు. దీనికి మాత్రం మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇక ఈ డిస్ప్లే మనకి 6.39 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. దీన్ని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. బోత్ ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. ఇప్పుడైతే నేను ఈ ఫోన్ని బూట్ చేస్తాను. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటనేది చెప్తాను. రెడ్మీ K20లో మనకి 6.39 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. అంటే దీంట్లో మనకి 1080x2340 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అలాగే దీంట్లో డిస్ప్లే డెన్సిటీ మనకి 403 ppi ఉంటుంది. అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో మనకి 86.1% ఉంటుంది. అలాగే ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొడక్ట్ చేశారు. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొడక్ట్ చేశారు. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది ప్రాసెసర్ గురించి. దీంట్లో వీళ్ళు వాడిన ప్రాసెసర్ Qualcomm Snapdragon 730 ప్రాసెసర్. ఇది మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో ఉన్న మొత్తం 8 కోర్లు వీళ్ళు 2 డిఫరెంట్ క్లస్టర్స్ లాగా మార్చారు. ఫస్ట్ క్లస్టర్లో మనకి మొత్తం 2 కోర్స్ ఉంటాయి. ఇవి మనకి పెర్ఫార్మెన్స్ కోర్సు, అంటే పెద్ద టాస్క్లు హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవి మనకి 2.2 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. అలాగే మనకి ARM Cortex A76 మీద బిల్డ్ అయిన Cryo 470 గోల్డ్ కోర్స్ అనమాట. ఇక రిమైనింగ్ 6 కోర్లు మనకి 1.8 GHz స్పీడ్ దగ్గర ఉంటాయి. ఇవి మనకి ఎఫిషియన్సీ కోర్సు, అంటే రెగ్యులర్ టాస్క్లు హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవి మనకి ARM Cortex A55 మీద బిల్డ్ అయిన Cryo 470 సిల్వర్ కోర్సు. అలాగే దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి Adreno 618 GPUని వాడారు. ఇక దీంట్లో మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాల గురించి. బ్యాక్ సైడ్ మనకి మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f1.75 ఉంటుంది. ఇది మనకి సోనీ IMX 582 సెన్సార్ని వాడారు. అలాగే రెండోది మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి అల్ట్రా వైడ్ లెన్స్. దీంతో మనకి 124.8 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేయగలదు. అలాగే మూడోది 8 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ f2.4 ఉంటుంది. ఇది మనకి టెలిఫోటో లెన్స్. అలాగే దీంతో మనకి 2x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ మోటరైజ్డ్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీని అపర్చర్ f2.0 ఉంటుంది. అలాగే ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 10తో వస్తుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇందులో మనకి ఎలాంటి యాడ్స్ అయితే ఉండవని చెప్తున్నారు ఈ MIUI 10లో. అలాగే టైప్ సి పోర్ట్తో వస్తుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అలాగే ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఫోన్ బూట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫోన్కి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఇది మనకి వాళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ MIUIతో వస్తుంది. అలాగే ఇది Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అయితే ఈసారి మాత్రం వీళ్ళు దీంట్లో పోకో లాంచర్ని బై డిఫాల్ట్ లాంచర్ లాగా తీసుకొచ్చారు. ఇంతకుముందు వరకు మనకి షామీ ఫోన్స్లో ఎలాంటి యాప్ డ్రాయర్ అనేది ఉండేది కాదు. అన్ని అప్లికేషన్స్ కూడా మనకి ఇలాగే హోమ్ స్క్రీన్ మీద ఉండేవి. కాకపోతే దీంట్లో మాత్రం వీళ్ళు ఈ పోకో లాంచర్ని ఇంక్లూడ్ చేశారు. పోకో లాంచర్లో మనకి అన్ని అప్లికేషన్స్ కూడా డిఫరెంట్ కేటగిరీ వైజ్గా అరేంజ్ చేసి
వాల్యూస్ ఉంటాయి. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. దీంట్లో వీళ్ళు కనీసం ఈ లాంచర్ని ఇంక్లూడ్ చేసినందుకు. అలాగే ఒకసారి మనం ఈ ఇంటర్ఫేస్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ ఉన్న అప్లికేషన్స్లో కొన్ని మనకి బ్లోట్వేర్ కూడా వీళ్ళు తీసుకొచ్చారు. అంటే కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ వీళ్ళు దీంట్లో తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి డైలీ హంటు, అలాగే లూడో మాస్టరో లూడో కింగో ఏదో ఒక అప్లికేషన్ ఉంది. అలాగే అమెజాన్ షాపింగ్, అలాగే బ్లాక్ బాల్స్ అని సో ఏదో సంథింగ్ కొన్ని అప్లికేషన్స్ అయితే వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్గా తీసుకొచ్చారు. ఒకసారి ట్రై చేద్దాం మనం, ఇది అన్ఇన్స్టాల్ అవుతుందో లేదో అనేది ఒకసారి చూద్దాం. సో అన్ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అంటే ఏవైతే మనకి బ్లోట్వేర్ ఉందో మనకి వద్దు అనుకుంటే ఖచ్చితంగా బట్టి మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒకసారి మనం ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ వెర్షన్ అలాగే MIUI వెర్షన్ ఒకసారి చెక్ చేద్దాం. ఆల్రెడీ మనకు ఒక అప్డేట్ కూడా వచ్చినట్టు ఉంది. ఇక్కడ చూడండి మనకి అప్డేట్ చూపిస్తుంది. ఇది మనకి ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే MIUI 10.3.2.0 లేటెస్ట్ స్టేబుల్ వెర్షన్తో వస్తుంది. అలాగే మనకు ఒకసారి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ చూద్దాం. సో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మనకి 1.5/2019 అని ఉంది. అంటే మనకి మే సెక్యూరిటీ ప్యాచ్ని వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అలాగే ఇది మనకి 64 GB అవుట్ ఆఫ్ 64 GBలో ఎంత మెమొరీ మనకి ఫ్రీగా అవైలబుల్గా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి అవుట్ ఆఫ్ 64 GBలో మనకి 52 GB మనకి ఖాళీగా ఉంది. అంటే నియర్లీ మనకి 12 GB ఇది మనకి OS కింద ఆక్యుపై అయితే చేసుకుంది. ఇక దీంట్లో నేను ఆల్రెడీ నా ఫింగర్ డేటాని అలాగే ఫేస్ డేటాని కూడా ఇచ్చాను. ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎంత స్పీడ్గా వర్క్ చేస్తుంది అనేది. సో ముందైతే మనం ఫింగర్ ప్రింట్ని టెస్ట్ చేద్దాం. సో ఫింగర్ పెట్టాను, ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. మళ్ళీ పెట్టాను, ఓపెన్ అయిపోయింది. మళ్ళీ పెట్టాను, ఓపెన్ అయిపోయింది. చాలా స్పీడ్గా ఉంది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ డేటాని కూడా చెక్ చేద్దాం. ఫేస్ అన్లాక్ ఎంత స్పీడ్గా ఉంటుందనేది. దానికోసం వేరే ఫోన్ తీసాను నేను. సో స్వైప్ అప్. సో వెంటనే ఓపెన్ అయింది. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. సో వెంటనే ఓపెన్ అవుతుంది. కాకపోతే మనం ప్రతిసారి ఇలా ఫేస్ లాక్ని ఇన్నిసార్లు అయితే మనం యూస్ చేయమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనకి ఈ పాపప్ బయటికి రావాలి, అది మన ఫేస్ని రికగ్నైజ్ చేయాలి, అప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి. సో దానికంటే నాకు తెలిసి ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక మనం దీంట్లో మనం చూడాల్సింది మేజర్గా కెమెరా డిపార్ట్మెంట్ అనమాట. సో అది కాకుండా ఇది ఒక పాపప్ సెల్ఫీ కెమెరా కదా. సో దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో కెమెరా ఇంటర్ఫేస్. సో మనకి కెమెరా ఇంటర్ఫేస్ ఓపెన్ చేస్తే యాజ్ యూజువల్ మనకి షామీకి సంబంధించిన ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉందని వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చూపిస్తున్నారు. ఇది 2x ఆప్టికల్ జూమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకసారి మనం సెల్ఫీ కెమెరా టర్న్ ఆన్ చేద్దాం ఎలా పాపప్ అవుతుందో. టర్న్ ఆన్ చేయగానే ఇక్కడ చూడండి మనకి లైట్ వెలుగుతూ మనకి ఇది బయటకు వచ్చింది. సో మనకి సెల్ఫీ కెమెరా ఎప్పుడైతే మనం టర్న్ ఆన్ చేస్తామో అప్పుడు బయటకు వస్తుంది. అయితే దీంట్లో ఉన్న కెమెరా సౌండ్స్ వస్తున్నాయి కదా. సో దీన్ని కూడా మనం టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కెమెరా సౌండ్స్ అని ఉంటుంది. దాన్ని టర్న్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కెమెరా ఆ సౌండ్ ఏదైతే ఉంటుందో పాపప్ది అది వెళ్తుంది. ఇక మనం ఒకసారి కెమెరా ఇంటర్ఫేస్ చూద్దాం. సో కెమెరా ఇంటర్ఫేస్లో మనకి యాజ్ యూజువల్ ఏదైతే మనకి షామీ ఫోన్స్లో ఉంటుందో అలాగే ఉంటుంది. ఫోటో మోడ్, వీడియో మోడ్, స్లో మోషన్, అలాగే 48 మెగాపిక్సెల్ మోడ్ డైరెక్ట్గా వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంది, నైట్ మోడ్ ఉంది, పానోరామా ఉంది, అలాగే ప్రో మోడ్ ఉంది. సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా సేమ్ యాజ్ యూజువల్ ఏదైతే మనకి షామీ ఫోన్స్లో ఉంటుందో అలాగే ఉంది. ఒకసారి మనం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ చెక్ చేద్దాం. దీంట్లో మనకి 4K రికార్డింగ్ ఉంటుంది. కాకపోతే ఇది మనకి సోనీ IMX 582 సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్. దీంట్లో మనకి 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే ఉండదు. 4K రికార్డింగ్లో ఓన్లీ 30 ఫ్రేమ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం వీడియో రికార్డింగ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి 4K 30 ఫ్రేమ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంది. 60 అయితే అవైలబుల్గా ఉండదు అనమాట. ఎందుకంటే 586లోనే మనకి 60 ఉంటుంది, 582లో మాత్రం ఇది ఉండదు. అలాగే మనకి 1080 30, అలాగే 1080 60, అలాగే 720 30 ఫ్రేమ్స్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ఇది మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా దీంట్లో సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడైతే దీంతో కొన్ని కెమెరా శాంపిల్స్ తీస్తాను. కెమెరా శాంపిల్స్ చూసిన తర్వాత సో దీనికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనం చూద్దాం.
చూసారు కదా, ఇది రెడ్మీ K20కి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అలాగే కెమెరా శాంపుల్స్. సో త్వరలోనే దీని మీద అన్ని రకాల వీడియోలు చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలాగే రియల్మీ ఎక్స్తో కూడా కంపేర్ చేసి కూడా మీకు కొన్ని వీడియోలు అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇక దీని మీద మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్స్లో కూడా రాయండి. ఖచ్చితంగా వాటిని కూడా నేను కన్సిడర్ కూడా చేస్తాను. ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.